Hi friends, welcome back to my channel. Friends, SSC GD 2025 PET PST న్యూ అప్డేట్ RFID ఉంటే లాభమా నష్టమా? ఈసారి రన్నింగ్లో మార్పు ఉంటుందా? సో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో RFID గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఉంటే లాభమా నష్టమా? సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగొచ్చు ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ ఇంకా SSC GD గురించి షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా RFID ఉంటే లాభమా నష్టమా ఫ్రెండ్స్? సో RFID గురించి మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా RFID చిప్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. సో వాళ్ళు ముందుగానే మనకి RFID చిప్ని సిస్టంలో స్కాన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చిప్ అతికించుకున్న తర్వాత సో రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు సో ఇలాంటి ఒక సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. సో సెన్సార్ ఒక మ్యాట్ ఉంటుంది. సో ఈ మ్యాట్ ఇటుపక్క అందరు నిలవడం జరుగుతుంది. సో బ్యాచ్కి 50 మెంబర్స్ 40 మెంబర్స్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ముందు ఉన్న పర్సన్కి ఒకటే విధంగా ఉంటుంది, లాస్ట్ ఉన్న పర్సన్కి ఒకటే విధంగా టైం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వన్స్ వాళ్ళు స్టార్ట్ చేసినారంటే మ్యాట్ మీరు క్రాస్ అయినారంటే ఇక్కడ నుంచి మీ టైం స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ మాన్యువల్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే సో ఫస్ట్ ఉన్న పర్సన్కి చాలా ప్రాఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్, బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ పర్సన్ క్రాస్ అయినాడంటే వాళ్ళకి టైం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే వెనుకలు ఉన్న పర్సన్ లాస్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ పర్సన్ ఇక్కడ ఇంత మిల్లీ సెకండ్స్లో రన్నింగ్ డిస్క్వాలిఫైడ్ జరుగుతుంది. సో RFID ఉంటే ఆ పర్సన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినా కానీ నో ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇక్కడ సెన్సార్ క్రాస్ అయిన తర్వాత నుంచి కౌంట్ డౌన్ టైమింగ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో RFIDలో ఇదే బెనిఫిట్, చాలా బెనిఫిట్ ఫ్రెండ్స్. సో ఎన్ని రౌండ్స్ చేసినా కానీ ఇది కౌంట్ చేసుకొని జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమవుతుందంటే మిల్లీ సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. RFIDలో మీరు 24 minutes 1 milli seconds క్రాస్ అయినా కానీ డిస్క్వాలిఫై అని చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆటోమేటిక్గా సిస్టమే డిస్క్వాలిఫై అని చెప్తుంది. సో క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫై అని చెప్తుంది. సో RFID ఉంటే లాభం నష్టం అంటే లాభమే ఫ్రెండ్స్. అయితే మాన్యువల్గా ఏమవుతుందంటే వెనుకలు ఉన్న పర్సన్ లాస్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మిల్లీ సెకండ్స్లో రన్నింగ్ డిస్క్వాలిఫై జరుగుతుంది. సో RFID ఉంటే అందరికీ బెనిఫిట్స్. ఇంకోటి మాన్యువల్లో లాభం ఏంటంటే లాస్ట్ పర్సన్ మిల్లీ సెకండ్స్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో మిల్లీ సెకండ్స్లో క్వాలిఫై అవ్వడం చాలా ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ ఈసారి మాత్రం సెన్సార్ కాబట్టి చాలా కష్టమైన పని ఫ్రెండ్స్ ఈసారి. సో ఏంటంటే ఈసారి వెనుకలున్న పర్సన్ మాత్రం వెనుకలున్న పర్సన్స్కి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినా కానీ వీళ్ళు మాత్రం సెన్సార్ ఇక్కడ మ్యాట్ని క్రాస్ అయిన తర్వాతనే సెన్సార్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి సెన్సార్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఫినిషింగ్ పాయింట్ కూడా ఇక్కడ ఫినిషింగ్ చేశారంటే సో మీరు ఇన్ టైంలో ఫినిషింగ్ చేశారంటే సో మీరు క్వాలిఫై అయినట్టు ఫ్రెండ్స్. సో ఇన్ టైంలో ఫినిషింగ్ చేయకపోతే మీరు డిస్క్వాలిఫై అయినట్టు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ RFID. సో RFID ఉండడం వల్ల చాలా లాభమే ఫ్రెండ్స్. సో అందరూ ఫ్రెండ్స్ చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఈసారి సెన్సార్ కాబట్టి చాలా లాభాలు ఉన్నాయి, చాలా నష్టాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే RFID ఉండడం వల్ల ఏమవుతుందంటే రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రమే రన్నింగ్ క్వాలిఫై అవుతారు. వితౌట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మాత్రం రన్నింగ్ క్వాలిఫై కారు. సో మిల్లీ సెకండ్స్లో పోయినసారి మాన్యువల్ ఏమవుతుందంటే మిల్లీ సెకండ్స్ అటు ఇటు ఉన్నాయని రోపు ఎత్తడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రోపు ఎత్తినారంటే రన్నింగ్ క్లోజ్ అయినట్టు. సో ఈసారి రోపు ఇలాంటిది ఏముండదు, వాళ్ళకి అసలు రిస్క్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే సెన్సర్ మ్యాట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా సిస్టమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈసారి మాత్రం రన్నింగ్ ఎవరు హార్డ్గా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు మాత్రమే రన్నింగ్ క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఇలాంటి ఇది లేకుండా ఫ్రెండ్స్ మీరు హిల్ రన్నింగ్ చేయండి. సో అదేవిధంగా మీరు సిటీస్లో ఉంటే మీ యొక్క ఫ్లైఓవర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఎర్లీ మార్నింగ్ 5 to 6 లేదంటే 6 to 7 ఎర్లీ మార్నింగ్ ఫ్లైఓవర్ ఎక్కండి. సో ఫ్లైఓవర్ ఎక్కువ యూజ్ చేయండి ఫ్రెండ్స్. సో అప్పే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో మాన్యువల్గా ప్లెయిన్ రోడ్ మీద రన్నింగ్ ప్రాక్టీస్
చేయకండి. సో ఎక్కువ అప్ డౌన్ ఉన్న ప్రాంతాలలో మాత్రం మీరు రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో బ్రీతింగ్ని బాగా కంట్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో స్టార్టింగ్ కొద్దిగా ఇబ్బంది అయినా కానీ చేసే కొద్దీ మీరు అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్. రన్నింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బాడీని ఫిట్గా పెట్టుకుని హెల్తీగా ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన మాత్రాన ఏం పోదు ఫ్రెండ్స్. సో రన్నింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి. సో మంచి టైమింగ్ మీరు క్వాలిఫై అవుతే చాలని అనుకోవద్దు ఫ్రెండ్స్. మంచి టైమింగ్ పెట్టాలని అనుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు చాలా ఉపయోగపడుతుంది రన్నింగ్. సో ఎందుకంటే ఇప్పుడు పోయేది మీరు ఫోర్స్లో కాబట్టి రన్నింగ్ చాలా ఇంపార్టెంట్. బాడీ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో బాడీ ఇప్పటి నుంచి మీరు ఫిట్నెస్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ రన్నింగ్ బాగా మంచిగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్, నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. అక్కడ SSC GD గురించి ఇంకా రిమైనింగ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.